చిలకలూరిపేట ఎన్డీఏ కూటమి సభలో పోలీసుల సహాయ నిరాకరణ వ్యవహారాన్ని బీజేపీ సీరియస్ గా తీసుకుంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులకు అక్కడ పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించడంపై కూడా ఇప్పుడు బీజేపీ దృష్టి సారించింది. నిఘా వర్గాల నివేదికను అధ్యయనం చేస్తున్న కేంద్రం రేపో మాపో కొంతమంది అధికారులపై వేటు వేయనుంది. ఎన్నికల కమిషన్ కాకుండా నేరుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. ఎన్డీఏ కూటమిలోని పక్షాలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చిలకలూరిపేట సభలో పోలీసుల సహాయ నిరాకరణ వ్యవహారాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సీరియస్ గా తీసుకుంది. ప్రధానమంత్రి పాల్గొన్న సభలో ఆయా బాధ్యతలను అధికారులకు అప్పగించారు. మొత్తం సభను పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి పర్యవేక్షించారు. హెలిప్యాడ్ బాధ్యతలను సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, ట్రాఫిక్ బాధ్యతలను ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్న పరమేశ్వర్ రెడ్డి, పబ్లిక్ గ్యాలరీలను పర్యవేక్షించే బాధ్యతను నెల్లూరు ఎస్పీ తిరుమల్లేశ్వర్ రెడ్డికి అప్పగించారు. సభ పక్కనే ఉన్న చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై సుమారు 5 గంటల సేపు 25 కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ స్తంభించింది. దీనివలన సభకు వచ్చే వాహనాలన్నీ గంటల తరబడి రోడ్డుపై నిలిచిపోయాయి. పార్కింగ్ ప్రదేశాలు ఉన్నప్పటికీ అటువైపు మళ్లించకుండా పోలీసులు చూస్తూ ఉండిపోయారని ఆరోపణలు వెల్లువెత్తాయి. గ్యాలరీలు దూకి జనం ముందుకు రావటం, ముందు డీ జోన్ లోకి వాటర్ బాటిల్స్ విసరటం, మైక్ స్టాండ్, ఫ్లడ్ లైట్ల టవర్లను జనం ఎక్కినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. పైగా ప్రధానమంత్రి కోరినా కూడా ఎవరూ స్పందించలేదు. మరోవైపు వేదికపైకి కొంతమందిని ఎస్పీజీ, ఎన్ఎస్జీ అనుమతించినప్పటికీ స్థానిక పోలీసులు అనుమతించలేదు. ప్రధానిని సత్కరించేందుకు బొకేలు, శాలువాలు, విగ్రహాలను వేదికపైకి ఎస్పీజీ అనుమతించినప్పటికీ స్థానిక పోలీసులు మాత్రం పైకి రానివ్వలేదు. ప్రధాని పాల్గొన్న సభలో భద్రతా వైఫల్యాలపై ఎస్పీజీ కూడా తమ ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఇప్పటికీ తెలుగుదేశం, బీజేపీ, జనసేన నేతలు కూడా ఈ అంశంపై రాష్ట్ర సీఈఓకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సీఈఓ కూడా విచారణ జరిపిస్తున్నట్టు తెలిసింది. అయితే ఇందులో ఎన్నికల కమిషన్ పాత్ర నామమాత్రమేనని అధికారులు చెబుతున్నారు. అందువలన ఈ వ్యవహారంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నేరుగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు ఆధారాలతో సహా భద్రతా వైఫల్యంపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. జనం సభకు రాకుండా అడ్డంకులు సృష్టించడం, ఉద్దేశపూర్వకంగా వాహనాలను 8 కిలోమీటర్ల దూరంలో నిలిపివేసి కార్యకర్తలను అడ్డుకోవడంపై కూడా ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఈ 4 అధికారులతో పాటు తెర వెనుక ఉండి కథ నడిపిన అధికారులపైన నేతలు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు నిఘా వర్గాల నివేదికను పరిశీలించిన తర్వాత రేపో మాపో కొంతమంది అధికారులపై వేటు వేయనున్నారని తెలిసింది. అయితే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిఘా వర్గాలు ఇచ్చిన నివేదికపై రాష్ట్ర డీజీపీకి తగిన ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. డీజీపీ వివరణను పరిశీలించి ఒక నిర్ణయానికి రానున్నారని తెలిసింది. షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కమిషన్ కు సమాచారం ఇచ్చి ఆ తర్వాత చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉందని చెబుతున్నారు.